మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ నోబుల్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా గణపురం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఒక స్కూలు ప్రత్యేకత గురించి మీకు ఇప్పుడు వివరించబోతున్నా. ఇక్కడ ఇండియన్ డిజిటల్ స్కూల్ ఆ పేరుతో గత కొంతకాలం క్రితం ఇక్కడ ఈ పాఠశాలని 17 మందితో స్థాపించి ఇప్పుడు దాదాపు 4 బ్రాంచులుగా ఈ పాఠశాల వెలసి సుమారు 1500 మందికి విలువలతో కూడిన విద్యను అందించడం ఈ పాఠశాల ప్రత్యేకత. ఇక్కడ అతి తక్కువ ఫీజుతో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన బోధనను ఇక్కడ ఉపాధ్యాయులు అందించడం మరొక విశేషం. అదేవిధంగా ఇక్కడ మానసిక ఉల్లాసం కోసం విద్యార్థులను విహారయాత్రలకు తీసుకెళ్ళడం, పిల్లల్లో కులమత భేదాలు రాకుండా మత సామరస్యం ఏ విధంగా పెంపొందించాలనే దానిపై కూడా ఇక్కడ విద్యార్థులకి అటువంటి బోధనను అందించడంలో ఈ పాఠశాల ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సందర్భంలో ఈ పాఠశాల కొత్తగా నూతన భవనం కోసం 2 ఎకరాల స్థలాన్ని తీసుకొని ఇక్కడ భూమి పూజ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న పలువురు ఎమ్మెల్యేలను ఆహ్వానించి ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఇండియన్ డిజిటల్ స్కూల్స్ యజమానికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, అలాగే ఇక్కడికి గ్రామ నుంచి విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మనకి ఇక్కడ ఇంత విశేషంగా అంటే ఇంతకుముందు ఇక్కడ గణపురం గ్రామంలో అలాగే సరిపల్లిలో నివాసాల మయాన్ నుండి పిల్లలకు అందరికీ కూడా ఇబ్బందులు కలుగుతున్నాయని పిల్లలకు మంచి విద్యని నేర్పిస్తామనే ఉద్దేశంతో ఈ ఇండియన్ డిజిటల్ స్కూల్స్ వారు ఈరోజు ఇక్కడ సరిపల్లి నుంచి కొత్తపల్లి వెళ్ళే దారిలో ఈ స్కూల్ని ఏర్పాటు చేయడం, అలాగే మనకి వీళ్ళు నాణ్యమైన విద్యతో పాటు అంటే గత 4 సంవత్సరాలుగా అందరినీ కూడా మన అడుగుతూ ఉంటే విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా చాలా బాగా చెప్తున్నారని అందరూ కూడా చెప్పడం, అలాగే వాళ్ళు దానికి అనుగుణంగా ఇంకా ఎదురుగా తీసుకెళ్ళి అనేక మందిని రాబోయే తరాల వాళ్ళకి కూడా భవిష్యత్తు ఇచ్చే విధంగా వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దే విధంగా ఇక్కడ స్కూలు అలాగే ఆట స్థలాన్ని కూడా నిర్మించి ఇంకా మెరుగైగా ఇంకా చేయడం అని చెప్తున్నారు. దాంతోపాటు ఇక్కడ ఈ యజమాని ఒకటే కోరుకుంటున్నాం, వాళ్ళకి విద్యతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించి వాళ్ళని కూడా మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. అలాగే అందరిలో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలాంటివి కూడా, ఎందుకంటే గతంలో స్కూల్స్ అనేటప్పటికి ఆట స్థలాలు అన్ని రకాలుగా ఉండే, ఈ రోజుల్లో చూస్తూ ఉంటే అది ఒక కేసులో చదివించినట్టు ఎక్కడ ఒక క్లాస్ రూమే తప్ప ఎక్కడ కూడా ఆటలు అనేవి కానీ ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి కానీ ఇంటర్నల్గా స్కూల్ టు స్కూల్ కూడా ఇప్పుడు ఎక్కడ కూడా క్రీడలు జరగట్లేదు. ఈ మన కూటమి ప్రభుత్వంలో విద్యార్థులు అందరికీ కూడా భవిష్యత్తు ఉండేటట్టు ఈ కాంపిటేటివ్ స్పోర్ట్స్ కానీ అలాగే అన్ని రకాలుగా కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్స్తో ముందుకు తీసుకెళ్తుంది ఈ ప్రభుత్వం. అన్ని విధాలుగా ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సిన మీకు మేము దగ్గరుండి జరిపిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, మీరు కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అంటే మనకి ఉంగుటూరు నియోజకవర్గం వచ్చేటప్పటికి అంతా కూడా ఒక గ్రామీణ వాతావరణం, ఎక్కడ కూడా మనకి దగ్గరలో టౌన్ లేదు. దానికి తగ్గట్టుగా అంటే మనం ఆ టౌన్లకి అన్నిటికీ తగ్గట్టుగా మీరు కూడా విద్యను అందుబాటులో ఉండేటట్టు చేసి వీళ్ళందరికీ కూడా వాళ్ళకి ధీటుగా కార్పొరేట్ స్కూల్స్ అన్నిటికీ కూడా ధీటుగా మీరు అన్నీ నేర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఉన్న విద్యార్థులకి నా ఆశీస్సులు తెలియజేస్తూ ఉపాధ్యాయులకి అలాగే పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్. పిల్లలకి, టీచర్స్కి, ఆయంలకి, డ్రైవర్లందరికీ కూడా ఈ శుభ సందర్భంగా మన ఎమ్మెల్యే గారు ఏదైతే ఒక మాట మనం అడగడం జరిగింది, స్పోర్ట్స్ పెట్టమన్నారు. ఖచ్చితంగా పెడతాం సార్. మన మోటో కూడా 65% ఎడ్యుకేషన్ ఉంటుంది సార్, 35% స్పోర్ట్స్ అండ్ అదర్ యాక్టివిటీస్ ఉంటాయి సార్. పిల్లలకి ఇవాళ చూస్తే మోర్ దెన్ పీపుల్స్ 30 years దాటితే ఆల్మోస్ట్ డయాబెటిక్ పేషెంట్స్ అయిపోతున్నారు. ఎందువల్ల అంటే కారణం సన్ రైజ్ పడట్లేదు, అంటే కష్టం తెలియట్లేదు.
స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎప్పుడైతే పెంచామో ఆటోమేటిక్గా వాళ్ళు స్టామినా పెడుతుంది సార్. మీ కోరిక మేరకు నెక్స్ట్ ఓపెనింగ్కి ఖచ్చితంగా స్పోర్ట్స్ డిఫరెంట్ వేలో మీకు చూపించి ప్రజెంటేషన్ చేస్తాం సార్. అలాగే యాక్టివిటీ లెర్నింగ్ మనం ఇవ్వడం జరుగుతుంది. చదువు మాత్రం చెప్పట్లేదు సార్. మన స్కూల్లో మనం నేర్పుతుంది విద్య అంటే చదువు అనుకోండి 4 కోట్ల మంది తల్లిదండ్రులు కూడా చెప్పేస్తారు. విద్య అంటే అన్ని రకాలుగా, అంటే చేతివృత్తి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అంటే మెమొరీ పవర్, అంటే మైండ్ గేమ్ పిల్లలకు పెరగాలి. సైకలాజికల్గా పిల్లలు ఎటువంటి సమస్యలను ఎదుర్కోగలగాలంటే మైండ్ డెవలప్ అవ్వాలి. ఆ కాన్సెప్ట్తోనే మేము యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ చెప్పడం జరుగుతుంది సార్. ఈ రూరల్ ఏరియాలో కూడా లీడ్ అనే ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ తీసుకొని ముంబై నుంచి మన టీచర్స్కి ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకొని అది పిల్లలకి మేము ఇవ్వడం జరుగుతుంది సార్. రాబోయే రోజుల్లో మీ కాన్స్టిట్యున్సీలో మంచి పేరైతే తీసుకొస్తాం సార్ ఈ స్కూల్ పరంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.